వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకెళ్ళ ఆన్ గాంధీ వర్సెస్ గాడ్సే. ఆకెళ్ళ రాఘవేంద్ర గారు నమస్కారం. నమస్తే అండి. గాంధీ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు ఫస్ట్? సత్యాగ్రహం, అహింస. ఒక సన్నని వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యం మీద దండెత్తిన తీరు, స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తి, శక్తి. గాంధీ అనగానే ఈ మధ్య కాలంలో గాడ్సే అనే పేరు కూడా ఎందుకు వినిపిస్తుంది ఇమ్మీడియట్గా? గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే కాబట్టి భారత స్వాతంత్ర్యం రావడానికి కారణమైన ప్రధానమైన నాయకుల్లో గాంధీ ఒకరు. అలాంటి గాంధీని ఒక గాడ్సే అనే వ్యక్తి కాల్చి చంపడం అనేది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక విషాదకరమైన సంఘటన మాత్రమే కాదు, ఆశ్చర్యకరమైన సంఘటన మాత్రమే కాదు, ఆలోచన రేకెత్తించిన సంఘటన కూడా. అందుకని గాంధీ అనగానే భారత స్వాతంత్ర్యం వచ్చిన ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అంటే 1990ల వరకు గాడ్సే పేరు పెద్దగా రాకపోయినా వినకపోయినా తర్వాత మాత్రం ముఖ్యంగా గత 10-15 ఏళ్లలో మాత్రం గాడ్సే చరిత్ర, గాడ్సే రాసిన వాంగ్మూలం, అంటే ఇది నాథురాం వినాయక్ గాడ్సే నేను ఎందుకు గాంధీని హత్య చేశాను, ఈ టైప్ ఆఫ్ బుక్స్ మనకి రావడం వల్ల ద టోన్, ద వాయిస్, ద వెర్షన్ ఆఫ్ గాడ్సే కూడా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు స్వాతంత్ర సంగ్రామం, అహింసాయుతంగా జరిగినటువంటి ఒక పోరాటం, వీటన్నిటికీ సంబంధించి మనకు స్వాతంత్రం వచ్చింది, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. విత్ ఇన్ ఏ ఇయర్ హత్య జరిగింది. ఆ తర్వాత గాడ్సేని ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయడం అనేది మీరు చెప్పినట్టుగా ఈ 10-15 సంవత్సరాల్లో రీజన్స్ ఏమై ఉంటాయి? ఎవరు ఏమైనా ఫ్రేమ్ చేశారా? ఇది ఒక రకంగా పుష్ చేస్తూ వస్తున్నటువంటి సిద్ధాంతం అదేం కాదండి. బేసికల్గా ఏంటంటే గాంధీ మహాత్ముడికి సంబంధించిన ఒక ఇంపాక్ట్, ఒక ఇంప్రెషన్, ఒక ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం మీద తరం నిరంతరం ఎలాగూ ఉంటుంది. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన ఒక 5.5 నెలలకే 1948 జనవరి 30 గాంధీని గాడ్సే హత్య చేశారు. అంటే ఒక 5.5 నెలల్లోనే దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తిని, ఒక శక్తిని హత్య చేయడం అనేది చాలా అతిపెద్ద సంఘటన. ఎందుకు జరిగి ఉండాలి? గాంధీ సంబంధించిన సిద్ధాంతాలు కానీ, గాంధీకి సంబంధించిన ఉద్యమాలు లాంటి వాటిని కానీ, నాకేమీ ఆయనతోటి వ్యక్తిగతమైన వైరుధ్యమో, విభేదమో, శత్రుత్వమో లేనే లేదని స్పష్టంగా గాడ్సేనే చెప్తారు. వ్యక్తిగా నాకేమీ కక్ష లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉండొచ్చు, కానీ దేశానికి స్వాతంత్ర్యం రావడం అనే ఒకానొక క్రమ పరిణామంలో జరిగిన కొన్ని ఘట్టాల్లో గాంధీజీ స్పష్టంగా మిస్టేక్స్ చేశారు అన్నది గాడ్సే వాదన. ఇంకా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. గాంధీని చంపేసిన తర్వాత గాడ్సే తను కాల్చుకోలేదు, పారిపోలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోలేదు. తానే స్వయంగా పోలీసులకి లొంగిపోయారు, సరెండర్ అయిపోయారు. అక్కడ పైగా దాదాపుగా ఒక గాంధీ మరణించినప్పటి నుంచి ఒక 21 నెలలకి నాథురాం వినాయక్ గాడ్సేకి ఉరి శిక్ష వేయడం జరుగుతుంది. అంటే ఒక 2 years అనుకోండి, కాస్త అటు ఇటుగా. ఈ 2 ఏళ్లలో అనేక వాదనల్లో గాంధీని తాను ఎందుకు చంపాను అనేదాన్ని గాడ్సే సుస్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సమర్థించుకున్నారు, ఖచ్చితంగా సమర్థించుకుంటాడుగా. తప్పు చేశాను, చంపడం తప్పే. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపడం ఎప్పుడు తప్పే. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి శిక్ష వేసే అర్హత ఎవ్వరికీ లేదు. చట్టాలు, కోర్టులు, న్యాయస్థానాలు, లేకపోతే కనుక పోలీసులు మనం ఏర్పరచుకున్న ఒకానొక అది ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. మనిషి ఇంకొక మనిషిని తిట్టడం కానీ, విమర్శించడం కానీ, కొట్టడం కానీ, శిక్షించడం కానీ చేసే హక్కు లేదు. ఆ మాట మనం చెప్పడం కాదు, గాడ్సేనే చెప్తాడు స్వయంగా ఇందులో. నేనేమి గాంధీని
చంపడం రైటు అంటలేదు, తప్పే, కానీ చెయ్యక తప్పని తప్పు అంటాడు అతను. అనివార్య పరిస్థితులు అనివార్యం, చెయ్యక తప్పదు నాకు. అందుకని గాంధీని ఎందుకు చంపాననే దాన్ని గాడ్సే దాదాపు ఒక 160-170 పేరాల్లో చెప్తాడు అతను. ముఖ్యంగా 26 పాయింట్లు చెప్తాడు గాంధీని ఎందుకు చంపాను అనే వాటిలో సుస్పష్టంగా 26 పాయింట్లలో స్పష్టంగా A to Z ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ గాంధీ చేశారనే దాన్ని బేస్ చేసుకుని చెప్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏముందంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశం విడిపోయింది. ఈ 2 నేషన్ థియరీ, పాకిస్తాన్ అండ్ ఇండియా అనే 2 దేశాల ఏర్పాటు అనేది ఒక అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది నిజానికి ఈ దేశ విభజన అనేది మామూలుగా ఇవాళ 77 సంవత్సరాల తర్వాత మనకి పెద్దగా పెయిన్ఫుల్గా అనిపించకపోవచ్చు. 77 సంవత్సరాల కిందట అంటే 1947లో అప్పటి భారతీయుల అఖండ భారతదేశం మనది. ఈ పక్కన బంగ్లాదేశ్ మనది, ఆ పక్కన పాకిస్తాన్ మనది, మధ్యలో ఇవాళ మనం అనుకుంటున్న ఏదైతే భారతదేశం ఉందో ఇవంతా మనదే. ఈ అఖండ భారతదేశంతో ముడిపడిన జీవితాలు అవి. ఇప్పుడు ఒక్కసారిగా దేశం విడిపోయింది అన్నప్పుడు కాందిశీకులుగా, శరణార్థులుగా అటు పాకిస్తాన్ నుంచి ఇండియాకో, అంటే ఇవాళ ఇండియాకో, ఇండియా నుంచి పాకిస్తాన్కో, ఇక్కడ వాళ్ళు అక్కడికో, అక్కడ వాళ్ళు ఇక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. పైగా దేశ విభజన అనేది మామూలుగా అయితే ఒక జాతిపరమైన అంశము, ఇంకొక అంశం అయితే కనుక బ్రాడర్ సెన్సిటివిటీ ఉంటుంది. సోషియాలజీలో బ్రాడర్ సెన్సిటివిటీ. అలా కాకుండా మతము అనే ఒక కోణం మీద ఆధారపడి విడిపోయింది. అదే ప్రాతిపదికన, మత ప్రాతిపదికన విడిపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏముంటుందంటే చాలా సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సెన్సిటివిటీ ఎక్కువ ఉందో మత కల్లోలాలు జరిగినాయి, మత ఘర్షణలు జరిగినాయి. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అది బస్సుల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్స్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, బండ్లు కట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మోసుకుంటూ వృద్ధుల్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇడిసిపోతే నడిసి వెళతా అయ్యసారు అన్నట్టుగా మీరు వదిలేస్తే చాలు, బస్సులు వద్దు, బండ్లు వద్దు, వెళ్ళిపోతాము అన్నవాళ్ళు ఉన్నారు. 10 లక్షల మంది చనిపోయారు ఒక్క ఆ ఇన్సిడెంట్లో. కొన్ని నెలల గ్యాప్లో 2 కోట్ల మంది కనీసం డిస్ప్లేస్ అవ్వాల్సిన పరిస్థితి. అంటే నిర్వాసితులు అయిపోయి తమ ఇళ్ళు, తమ గూడు, తమ ఆఫీసులు, తమ ఉపాధి, తమ పిల్లల చదువులు, తమ మతాలు, తమ మత గ్రంథాలు, తమ మత విశ్వాసాలు, మత స్థలాలు, ప్రార్థనా ఆలయాలు, అది మస్జిద్ కావచ్చు, అది గుడి కావచ్చు, వీటన్నిటిని విడిపోయిన ఒకనొక పరిస్థితిని 1947 ఆగస్టు 15 నుంచి మనం చూసినప్పుడు నిజంగా అయితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అందులో మెజారిటీ సంసిద్ధంగా లేరు, ఎప్పుడు ఉండే అవకాశం లేదు, ప్రజలు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే బ్రాడర్ అవుట్లుక్లో చూసినప్పుడు ప్రజలకి ఇవన్నీ సంబంధం ఉండదు. అందుకే అమాయకులు, నిరక్షరాస్యులు, అక్కడ ఉన్న సామాన్య ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది అవుతుంది. మీకు ఈ ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి చాలా పుస్తకాలు కూడా వచ్చినాయి. మీకు ఖుష్వంత్ సింగ్ అని ఆయన ట్రైన్ టు పాకిస్తాన్ అని ఒక నోవెల్ రాశారు. అలాగే రావి పార్ అని ఒక కథల సంపుటి ఉంది, హిందీలో వచ్చింది, తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యింది. గుల్జార్ అని ఆయన రాశారు. గుల్జార్ అంటే ఫేమస్ లిరిసిస్ట్. ఆ కథల సంపుటి టైటిలే రావి పార్. రావి పార్ అంటే రావి అనే నదిని దాటడం అని. మనకి బియాసు, సట్లజ్, సింధు, రావి నదులు భారత పాకిస్తాన్ల మధ్యన ఉంటాయి. 5 నదులు. సింధు నది నాగరికత పుట్టింది అక్కడే. అప్పట్లో ఈ అంటే కాందిశీకులుగా, శరణార్థులుగా వెళ్ళిపోవడం అనేది ఒక్కసారి ఊహిస్తేనే కానీ మనకు అర్థం కాదు. యాక్చువల్గా రోజుకి లక్షల మంది, వేల మంది ఏం దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోయే ఒకనొక పరిస్థితి ఉన్నప్పుడు రావిపార్ అనే కథానికలో రాస్తారు ఆయన. ఒక ఫ్యామిలీ, 2 పిల్లలు, వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. అదే లాస్ట్ ట్రైన్ టు రీచ్ ఇండియా, ఇంకా తర్వాత ట్రైన్స్ లేవు, వీ హ్యావ్ టు గో. 2 పిల్లలతోటి తల్లి తండ్రి కిక్కిరిసిపోయిన రైలు బోగీల్లో
అంటే 100 మంది పడతారు ఒక భోగి అనుకుంటే దాదాపు ఒక 300-400 మంది పట్టేంత రైలు భోగిల్లో పైన కూర్చుని కింద కూర్చుని బాత్రూంలో కూడా కూర్చుని పట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి వెళుతున్న ఒకానొక సందర్భంలో, అది కూడా దాదాపు ఒక 2 రోజులు 3 రోజుల జర్నీ అది రైలు, అంతేకాని కేవలం ఏదో ఒక అరగంటో గంటో కాదు. ఒక కపుల్, ఒక దంపతుల వాళ్ళకి 2 కవల పిల్లలు ఉంటే అందులో ఒక అబ్బాయి ఈ జర్నీలో చనిపోతాడు. ఆ అబ్బాయికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండొచ్చు. చనిపోతే ఇప్పుడు ఇంకా 2 రోజులు 1.5 డేనో జర్నీ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు, అమ్మ మీ అబ్బాయి చనిపోయాడు కాబట్టి బయటనే పాడేయండి, వేరే మార్గం లేదు, లేకపోతే కంపోస్తుంది అంటే ఒప్పుకోడు తల్లి, తండ్రి కూడా ఒప్పుకోడు. ఎంత కాదనుకున్నా చూస్తూ చూస్తూ కన్న కొడుకుని అలా వదిలేసుకుని కదులుతున్న రైల్లోంచి కింద పడేయడం జరగదు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ రాత్రంతా ఏడుస్తూ ఒక అర్ధరాత్రి పూట ఎప్పుడు పడుకుంటుంది ఆమె తల్లి, తనకి గుర్తు తెలియనంతగా. అప్పుడు ఆ చుట్టుపక్కల ఒకళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ తండ్రి నెమ్మదిగా లేపి, అరే మీ ఆవిడ పడుకుంది కదా, ఈ చనిపోయిన పిల్లాడిని ఎప్పుడైనా బయటపడే, పైగా రావి నది దాటుతున్నాం ఇప్పుడు మనం, నదిలో పాడేస్తే పుణ్యం కలుగుతుంది, అందుకని సద్గతే లభిస్తుంది నీ కొడుకు, పని చెయ్యి, లేకపోతే కంపు కొట్టేస్తుంది అన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే భార్యకి తెలియకుండాను చుట్టుపక్కల వాళ్ళు చూడకుండాను ఇద్దరు ఇచ్చిన కంపల్షన్ తోటి పిల్లవాడిని తీసుకుని ట్రైన్లోంచి రావి నదిలోకి తోసేస్తాడు. తోసేస్తే ఆ గాల్లో ఉన్నప్పుడు ఆ శిశువు లేదా ఆ 5-6 ఏళ్ల పిల్లవాడు కెవ్వుమనరుస్తాడు. అంటే ఈ హడావిడిలో, ఈ కంగారులో, ఈ ఎమోషన్లో, ఈ ప్రెషర్లో, ఈ బాధలో, ఈ ఆవేదనలో బతికి ఉన్న శిశువునేమో బయటకి గెంటేసి చనిపోయిన శిశువుని మాత్రం ఒడిలోనే పెట్టుకున్న ఒక తండ్రి దీన గాథని రావిపారనే కథ చెప్తుంది. అదొకటే కాదు, భార్యని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్తలు, ఆస్తుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అమాయకులు, ఇవాళ కూడా భారతదేశం నుంచి పాకిస్తాన్కో, పాకిస్తాన్ నుంచి భారతదేశంకో 1947లో వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులకు ఉంటే వాటిని ఎనిమీ ప్రాపర్టీ అంటారు. ఇవాళగా ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి ఇండియాలో చట్టాలు ఉన్నాయి. అలాంటి ఒకానొక విషాదకరమైన పరిస్థితుల్ని కళ్ళారా చూసిన వ్యక్తులు, యువకులు చాలామంది ఉంటే వాళ్ళలో ఒకరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఈ పరిస్థితి కారణం ఎవరు అన్నప్పుడు గ్లేరింగ్గా కనిపిస్తున్న ఉదాహరణ, వ్యక్తి, నేత ఎవరంటే మహాత్మా గాంధీ. గాంధీ సత్యాగ్రహము, అహింస, లేకపోతే ఉపవాస దీక్ష, నిరాహార దీక్ష, మౌనవ్రతము, అలాంటి అత్యున్నతమైన సిద్ధాంతాలని ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడు తీసుకురాలేదు. మీకు అమెరికన్ విప్లవమైన, ఫ్రెంచ్ రెవల్యూషన్ అయినా, ఈవెన్ రష్యన్ అండ్ చైనీస్ రెవల్యూషన్ ఎక్కడ చూసినా హింసాత్మకతతోటి ఉంటుంది. సత్యాగ్రహము, ధర్మాగ్రహము, అహింస, ఉపవాస దీక్ష, మౌనవ్రతము, నిరాహార దీక్ష ఇలాంటి వాటితో ఉండవు. ఆ విషయంలో ఖచ్చితంగా గాంధీ ఇచ్చిన మార్గం చాలా గొప్పది. కానీ అదే సమయంలో గాంధీ తప్పులు చెయ్యలేదు అనడానికి కూడా మనం ముందుకు వెళ్ళడానికి లేదు. చరిత్ర చెప్తుంది సుస్పష్టంగా. విచిత్రం ఏంటంటే గాంధీ చనిపోవడానికి ఒక 1 వీక్ ముందు, అంటే జనవరి 22, 1948న టీజీ టెండూల్కర్ అనే ఒక రచయిత గాంధీ మీద 6-7 పుస్తకాల వాల్యూమ్లు మహాత్మా అనే పేరుతోటి రిలీజ్ చేస్తారు. అంటే అప్పటికి రాస్తారు ఆయన. అది స్వయంగా గాంధీ దగ్గరికి వెళ్ళి గాంధీజీకి చూపించి స్పెల్లింగ్ మిస్టేక్లతో సహా, ఐఫన్లతో సహా, ఫుల్ స్టాపులతో సహా, కామాలతో సహా, కోలన్లు, సెమీకోలన్లతో సహా కరెక్షన్ చేయించుకుంటారు. అదొక ప్రాసెస్లో దాదాపు 1 year 2 years పాటు జరుగుతుంది. అది ఇండియన్ గవర్నమెంటే పబ్లిష్ చేసింది. సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూనే దాన్ని ఎండార్స్ చేశారు. గాంధీయే స్వయంగా క్రాస్ చెక్ చేసి బయటకు వచ్చిన పుస్తకాలు. అందులో కూడా గాంధీజీ చేసిన మిస్టేక్స్ మనకి స్పష్టంగా గ్లేరింగ్గా కనిపిస్తాయి. గాంధీజీ రాసిన సత్యంతో నా ప్రయోగాలనే ఆత్మకథలో కూడా కొంతవరకు కనిపిస్తాయి. అంటే ఏతావాత గాంధీజీ యొక్క సత్యాగ్రహము లాంటి వాటికి సంబంధించిన ప్రపంచ చరిత్రలో ఆ తర్వాత వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళకి స్ఫూర్తి ప్రదాత అయిన ఒకానొక మంచి మార్గం ఉన్నప్పటికీ
ఖచ్చితంగా గాంధీజీ తప్పులు చేయలేదని మాత్రం అనడానికి లేదు. ఆ తప్పులు ఏం చేశారనే దాన్ని గాడ్సే కూడా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ఇంకొక విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మామూలుగా భారతదేశం అంటేనే కొన్ని మతాల కలయిక, భాషల కలయిక, ప్రాంతాల కలయిక, భిన్నత్వంలో ఏకత్వము అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే. అందుకనే భారతదేశాన్ని ఉపఖండంగా చెబుతాం, సబ్ కాంటినెంట్ అంటాం. అంటే ఒక కాంటినెంట్కి ఎన్ని లక్షణాలు ఉంటాయో వైవిధ్యం పరంగా అన్నీ ఉంటాయి ఈ దేశానికి అనే అర్థంలో. అందుని భారతదేశం అనేది వివిధ మతాల కలయిక కాబట్టి ఒక సెన్సిటివ్ ఇష్యూగా మతపరమైన అనైక్యతో ఐక్యతో ఏదో ఒకటి మాత్రం ఈ దేశానికి ఎప్పుడూ ఉంటుంది. గాంధీజీ దాదాపు ఒక 20-21 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఒక లాయర్గాను బారిస్టర్గాను పనిచేశారు. అక్కడ ఆయన సత్యాగ్రహం లాంటి వాటికి సంబంధించిన సక్సెస్ని లేదా విజయాలను చవి చూసిన వ్యక్తే. ఆ తర్వాత ఇండియాకు వస్తారు ఆయన. 1915 జనవరి 9 ఆయన ఇండియాకు వచ్చారు. నేను జనవరి 9 అనే డేట్ కూడా ఎందుకు చెప్పానంటే, ఇవాళకి భారత ప్రభుత్వము ప్రవాసీ భారత దివస్ అని జనవరి 9ని చేస్తుంది. అంటే వివిధ దేశాల్లో ఉన్న భారతీయులందరూ, ప్రవాస భారతీయులందరూ భారతదేశానికి చేస్తున్న కాంట్రిబ్యూషను, వాళ్ళు ఆయా దేశాల్లో స్థానికంగా చేస్తున్న కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటూ మనం ప్రవాసీ భారత దివస్ అని చేస్తాం. ఆ ప్రవాసీ భారత దివస్ని జనవరి 9ని ఎందుకు చేస్తామంటే, ఆ రోజునే భారతదేశానికి 1915లో గాంధీ మహాత్ముడు వచ్చాడు కాబట్టి. ఒక ప్రవాస భారతీయుడై భారతదేశానికి తిరిగొచ్చి భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి తన యొక్క అన్ని అంటే త్యాగాలను చేసి, మళ్ళీ ఈ పదం కూడా నాథురాం వినాయక్ గాడ్సేనే చెప్తారు తన వాంగ్మూలంలో. ఆయన చాలా కష్టాలు పడ్డారు, ఆయన చాలా తన యొక్క అంటే వ్యక్తిగతమైన వాటన్నిటిని వదులుకున్నారు, నేనే కాదంటం లేదు అనే అర్థం వచ్చేలాగా. సో అలాంటి గాంధీ మహాత్ముడు భారతదేశానికి వచ్చిన రోజు మనం ప్రవాసీ భారత దివసం చేస్తాం. ఇక్కడ చాలా విపులంగా మనం సుస్పష్టంగా ఒక 4-5 పాయింట్లు చెప్పుకోవాలి. అందులో ఒకటేంటంటే, 1915లో మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చే సమయానికి భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటం ఉవ్వెత్తున జరుగుతోంది. అప్పటికే ఆయన దక్షిణాఫ్రికాలో ఒక విజయం సాధించిన నేత. అందుకని ఇండియా వచ్చిన తర్వాత భారత రాజకీయాల్లో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి తన పాత్ర ఏమిటి, నేను ఏం చెయ్యాలి అనే కాంట్రిబ్యూషన్ ఏంటి అనే దాంట్లో గాంధీ మహాత్ముడు అనుకున్నప్పుడు, గాంధీ సుస్పష్టంగా భారతదేశ రాజకీయాలలో అప్పటికి మనకి 3 లేయర్స్ ఉంటాయండి. హయ్యర్ లెవెల్ అండ్ అప్పర్ క్లాస్, లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్. జవహర్లాల్ నెహ్రూ కానీ, మోతీలాల్ నెహ్రూ కానీ, చిత్తరంజన్ దాస్ అంటే ఒక మనకి భారతదేశంలో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చే సమయానికి భారత రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతున్న 1915 అనుకుంటే, అక్కడో 15 ఇక్కడో 15 ఒక 30 ఏళ్ళు అనుకుంటే, ఈ ఎవరైతే లీడర్లుగా మనం చెబుతామో వాళ్ళందరూ కూడా హయ్యర్ క్లాస్కి మాత్రమే, ఎడ్యుకేటెడ్ స్ట్రాటాకి మాత్రమే లిమిట్ అయిన వాళ్ళు. ఒక ఫిరోజ్ షా మెహతా కానీ, దాదాబాయి నౌరోజీ కానీ, బాలగంగాధర తిలక్ కానీ, గోపాలకృష్ణ గోఖలే కానీ. నేను ఈ 4 పేర్లు ఎందుకు చెప్పానంటే, ఈ 4 పేర్లు ఈయన చెప్పారు కాబట్టి. నేను ఇవాళ తీసుకుంటున్న ఈ వాక్యాలన్నీ కాస్త అటు ఇటుగా ఇందులోంచి తీసుకుంటున్నవే. మరి పదే ప్రతిసారి ఫుట్ నోట్ నేను చెప్పలేకపోవని తప్ప ఈయన చెప్పిన మాటల్ని కొంచెం కోటబుల్గా చేస్తున్నాను. ఈ 4 నాయకుల్ని ఎందుకు గాడ్సే చెప్తారంటే, ఈ 4 అంటే ఇందాక నేను చెప్పిన ఫిరోజ్ షా మెహతా కావచ్చు, దాదాబాయి నౌరోజీ కావచ్చు, బాలగంగాధర తిలక్ కావచ్చు, అయితే గోపాలకృష్ణ గోఖలే కావచ్చు. గోఖలే అంటే సాక్షాత్తు గాంధీ మహాత్ముడి యొక్క గురువు, రాజకీయ గురువు. ఈ 4 భారతదేశంలో 1915 నాటికి, అంటే ఇండియాకి దక్షిణాఫ్రికా నుంచి గాంధీ మహాత్ముడు వచ్చే సమయానికి అప్పర్ క్లాస్ నుంచి లోయర్ క్లాస్ వైపుకి, మిడిల్ క్లాస్ మీదుగా భారత స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకెళ్తున్న రోజులవి.